ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు దేవుడి దగ్గరికి అపవాది వెళ్ళి ఒక వ్యక్తి గురించి చెప్తాడు. చెప్పండి ఎక్కడ? యోబు 7వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ఉమ్, 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 చూడండి ఏం చేశాడంట? అటు ఇటు తిరుగులాడుతూ సంచరించుచు వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. అంటే ఏంటి తిరుగులాడు అంటే? చెప్పండి. అంటే తను ఎక్కడెక్కడ కిందంతా సంచారం చేసి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, ఆ మాట పలికిన తర్వాత కింద మళ్ళీ చదవండి. నెక్స్ట్ యోగు గురించి ఏంటంటే, ఆయన ఒక సాక్ష్యాన్ని దేవుడు పలుకుతున్నాడు. యూజువల్గా ఏమంటాం? మనం సాక్ష్యం చెప్తాం. ఏంటి? నా జీవితంలో ఇది చేశాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడు, ఈ కష్టం నుండి నన్ను విడిపించాడు, ఈ అనారోగ్య సమస్య నుండి నన్ను విడిపించాడు, నా కుటుంబంలో ఈ అద్భుతం చేశాడు. కానీ దేవుడు యోబు అనే వ్యక్తి గురించి ఒక సాక్ష్యాన్ని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. చూడండి, ఒక వ్యక్తి గురించి అటువంటి సాక్ష్యము దేవుడు పలుకుతున్నాడంటే ఆ వ్యక్తికి దేవుడి పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడంట ఏంటంట? యథార్థవంతుడు. ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క యథార్థతని దేవుడు ఎందుకు తను ఎలా కనపరిచాడో ఆయన జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఏంటంటే ఎవరిని చూసి నేర్చుకుంటాం? పక్క వాళ్ళని చూసి. దేవుడు ఆశీర్వదించాడు అంటే ఏంటి? అక్కడ ఎందుకు ఆశీర్వదించాడు, ఎందుకు సాక్ష్యం చెప్తున్నాడు అని మనము ఆ విషయాలను వెతకం. ఏంటంటే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి. చూడండి, భయభక్తులు కలగడం అంటే ఏంటి? చెడుతనను విసర్జించడమే యెహోవా యందు భయభక్తులు కలగడం అంటే ఏంటి? చెడును మీరు ద్వేషించి మంచిని మీరు ప్రేమించిన దినమున ఏమవుతారంట? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా మీరు కనపడతారు. అంటే ఏంటి? మీరు లోకమునకు వెలుగు, ఉప్పై ఉంటారు. చూడండి, ఉప్పు ఉందనుకోండి, ఉప్పు ఏం చేస్తాం? కూరలో, పచ్చళ్ళలో ఎందుకు వేస్తారు? కూరలకేమో టేస్ట్ రావడానికి. పచ్చళ్ళు ఎందుకు వేస్తారు? నిలవ ఉండడానికి. అంటే అది వేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ గా పట్టింది అనుకోండి, పచ్చడి నీకు సంవత్సరం అంతా. అది ఉప్పు లేదనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? అదే చూడండి, ఉప్పు నిస్సారం అయితే అది ఏం చేయబడుతుందంట? తొక్కివే పడుతుంది, పనికిరాదు. అది అది దేనికి ఉపయోగపడదు. అందుకని ఏంటి? మనం మనము భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చెడుతనం విడిచిపెట్టడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. మనం ఏంటంటే వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తాము కానీ దాని లోపల ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయము. చూస్తాము, ఎవరో ఒకరు మనకి చెప్తారు. చూడండి, ఇప్పుడు నేను చదివిన దాంట్లో నుంచి చెప్తున్నానా, బయటికి వెళ్తున్నాను ఎక్కడికన్నా? చదివిన దాంట్లోనే మనం చదువుకుని తెలుసుకోవచ్చు దేవుడు. ఒక వ్యక్తి గురించి దేవుడు ఇంత గొప్ప సాక్ష్యాన్ని చెబుతున్నాడంటే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలా? క్షుణ్ణంగా పరిశోధించి ఎందుకు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడని చెప్పి ఆ వ్యక్తి జీవితాన్ని మాదిరికరంగా చేసుకుని జీవించిన దినమున ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏ అద్భుతం చేశాడో అది మన జీవితంలో నెరవేరుతాం. అంతేగాని మనం ఎవరిని చూస్తాం? మనం ఎవరి గురించి మాట్లాడతాం? యాకోబు మోసం చేశాడు, మోసగాడు కాబట్టి మోసం తగ్గట్టు జరిగింది అని. ఎవరు చూడమన్నారు తన గురించి? నేర్చుకోండి, కానీ దేవుడు ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడని మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. మనం దేని గురించి నేర్చుకుంటాం? ఎవరు మోసగాళ్ళు, ఎవరి గురించి ఏం జరిగింది, ఎవడేం చేశాడు. ఇదే బైబిల్లో కూడా చూడండి, మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే మనిషి ఎప్పుడు చెడుతనముల గురించి వెతుకుతాడు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వభావం? ఆదాము నుంచి మనకి వచ్చేసింది. ఎందుకు? ఆదాము అవిధేయత వల్ల మనం అందరికి అది జీన్స్ అనమాట. అంటే ఏంటి? డిఎన్ఏ. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఈడు ఎవరి పోలిక? వాళ్ళ అమ్మ పోలిక. అంటే ఏంటి? వాళ్ళ అమ్మ గై 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 అంటుంది అనుకో, ఆడు అడుగుతున్నాడంటే అప్పేంటి? వాళ్ళ అమ్మ పోలిక. అంటే ఏంటి? ఆమెలో ఉన్నటువంటి ఆ స్వభావం, కోపం అనే స్వభావం వాడికి
ఇప్పుడు ఆ స్వభావం వాడికి రావడానికి వాడి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ తీసుకొచ్చి నా ఈ స్వభావం మాత్రం వాడికి రావాలని చెప్పి ఇంజక్షన్ పొడిచిందా? ఎలా వస్తుంది అది? డిఎన్ఏ అంటే ఏంటి? జీన్స్. నీ రక్త కణములలో నుంచి అది నీకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పాపము చెయ్యాలి అనే స్వభావం నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆదం నుంచి నీకు ఆల్రెడీ నువ్వు పుట్టుకతోనే ఆ స్వభావం నీలోకి వస్తది. అది నీలో ఉంది. కాబట్టే దేవుడు ఏమంటున్నాడు? నన్ను నమ్ముకో. ఆ పాత మనిషి ఏమవుతాడు? పాతవి గతించిపోయి సమస్తము నూతనం అవడం అంటే ఏంటి? ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ రక్తము నుంచి ఆదాము నుంచి వచ్చిన ఆ వ్యతిరేక స్వభావం, భయభక్తులు లేకుండా ఉండే స్వభావం ఏదైతే ఉందో అది మనలో నుంచి ఏం చేయబడింది? తీసివేయబడింది. చూడండి, మరి యోగు ఉన్నప్పుడు యేసు ప్రభువు ఉన్నారా? లేరుగా. మరి ఆయనకి రక్షణ ఉందా? ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉండొచ్చు, ఇప్పుడు దాన్ని తీసుకున్నాడా? లేదు. అందుకే ఏంటంట, జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో చాలు, అదే చెడుతనం విడిచిపెట్టి ఆయన నీతిని బట్టి నడవడమే అంటే. చూడండి, అబ్రహాం చూడండి, అవిశ్వాసం ఉందా లేదా అబ్రహాంలో? అబ్రహాం అవిశ్వాసం ఉందా లేదా? ఏమన్నాడు? నీకు పిల్లలు ఇస్తాను, నక్షత్రముల వల్ల నీకు సంతానాన్ని ఇస్తానంటే ఆయన ఏం చేశాడు? అగరుతో వెళ్ళి అవిశ్వాసం ఉంది. తర్వాత వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు తన భార్యను ఏమని చెప్పాడు? చెల్లి అన్నాడు. భయం ఉందా? భయం ఉందా లేదా? అన్నీ ఉన్నాయి. కానీ చూడండి, ఎప్పుడైతే లోతుని తీసుకువెళ్ళారో తన దగ్గర ఉన్నటువంటి ఎవరిని తీసుకెళ్ళారంట? అలవర్చుకున్న పని వారిని తీసుకువెళ్ళి 5గురు రాజులను జయించి చూడండి, నువ్వు దేవుని నమ్మితే చాలు. అందుకే అంటాడు, యెహోవాని నమ్మెను అది అతనికి నీతిగా. నమ్మడమే నీతి, క్రియ కాదు నీతి. ఏంటి? బిలీవింగ్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని నమ్మడమే నీతి. ఇప్పుడు చూడండి, ఆయన హోషేయ ప్రవక్తకి ఏం చెప్తాడు? వెళ్ళి ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు యాజకుడికి. కానీ యాజక ధర్మము చొప్పున యాజకుడు వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు. కనీసం విధవరాలను కూడా చేసుకోకూడదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి చేసుకో అన్నాడు. అర్థం ఏంటి? సైలెంట్గా వెళ్ళి నువ్వు చేయాలి. మళ్ళీ వెళ్ళిపోయి, అయ్యా నువ్వే చెప్పావు కదా, అయ్యా నువ్వే చేసుకోవద్దు అన్నావు కదా, అయ్యా ఇది తప్పు కదా, అయ్యా ఇది ఆయనకి తెలీదా? దేవుడికి తెలీదా? చూడండి, మన స్వనీతి ఏమవుతుందంటే దేవుడి వాక్యాన్ని మనం పూర్తిగా తెలుసుకోకుండా మనల్ని దూరం చేస్తుంది. దేవుడు ఇప్పుడు వచ్చి నీ ముందుకు వచ్చి వాక్యములో ఉన్నదైనా సరే ఇది నువ్వు చెయ్యి, లేనిదైనా నువ్వు చెయ్యి అన్నదంటే అర్థం ఏంటంటే ఆ టయానికి నువ్వేం చేయాలా? చేసి తీరాలంతే. అదే సత్యము. ఎందుకంటే వాక్యము ఆయనై ఉన్నాడు. చూడండి, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, దేవుడే శరీరధారిగా ఆయనే వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నువ్వు వేరు, ఆయన వేరు, వాక్యం వేరు, ఇట్లా చెప్తాం. చూడండి, మనం ఏదైనా కూడా ఏంటంటే విమర్శనాత్మక విధానముగా నువ్వు ఒకరు చూసినప్పుడు ఏమవుతుందంటే నీకు అదే కనిపించింది. నువ్వు విమర్శిస్తున్నావా, ఇంక నీ జీవితం అంతా అదే కనపడుతుంది. నువ్వు అలా కాకుండా ఎదుటి వారిని విమర్శించడం మానేసి వారిలో ఉన్న మంచిని చుట్టూ మొదలు పెట్టావనుకో, నీ హృదయం కూడా మంచితో నిండి నీ జీవితంలో కూడా మంచి నువ్వు తోస్తావు. చూడండి, ఎదుటి వారి పిల్లల్ని కూడా మనం ఏం చేస్తామంటే మన పిల్లల్లాగా చూడగలుగుతామా? మీ వాడు ఏదైనా పగలగొట్టాడు అనుకోండి, సరే పోరలేరా అంటావు. అది ఎదుటోడైతే చూడు వేడికి పీకుతాడు, ఆడిల్లు అవతల పడతాడు. సేమ్ ఇద్దరు ఒకటే, తేడా ఏం లేదు, ఇద్దరు సేమ్ పిల్లలే. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. ఎందుకు? వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ, మనం అంతా మానేసుకుని దేవుడి వాక్యం అంతా మానేసి అక్కడ చూస్తున్నాం కదా. అది మన పిల్లలు కాబట్టి. ఇప్పుడు ఎవరి పిల్లలు కానీ బయటోడు అనుకోండి, మీ యొక్క పని మీరేం చేస్తారు ఒకసారి చెప్పండి నాకు. కూర్చో సైలెంట్గా, ఎందుకు అల్లరి చేస్తావు? మరి అలాగే చెప్పరే ఎందుకని? చూసావా మనోడు. చూడండి డిఫరెన్స్, చూడండి మనం ఎలా ఉంటామో. మనం ఒక వ్యక్తి ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ఉంటాడో ఒకసారి చూసి నేర్చుకున్నాం. మరే మనం వాళ్ళని వేరే వాళ్ళని అలా చూస్తున్నాం అనుకోండి, అదేంటి తెలుసా? దైవికమైన ప్రేమ. మనం ఏంటంటే మనుషుని బట్టి కాక దేవుడు మనకి నేర్పించిన వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించమంటున్నాడు. అందుకే అంటాడు, పై రూపాన్ని మీరు చూడొద్దు. చూడండి, కొంతమంది ఏమంటారు, ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకుని వచ్చాను అనుకోండి, ఓకే, నా జీవితం వెనకాలంతా మొత్తం మురికొట్లు వేసుకుని, నాకు 5 మంది భార్యలు 7 మంది భార్యలు వేసుకుని అందరూ ఉండే శుభ్రంగా ఉండేసి నేను తెల్లబట్టలు వేసుకుని వచ్చేసి మీ వాక్యం చెప్పేస్తున్నాను అనుకోండి,
నేను తెల్లబట్టలు వేసుకుని మీకు వాక్యం చెప్పేస్తాను అనుకోండి, ఇప్పుడు నేను పరిశుద్ధుడు అయిపోతానా? వెనకాల ఉందిగా. మరి అవన్నీ మీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు నేను ఈ బట్టలు వేసుకున్నాను, నల్ల బట్టలు వేసుకుని వచ్చాను, నల్ల బట్టలు వేసుకుని అన్నీ వచ్చాను, నా లైఫ్ మొత్తం అంతా బ్యాక్ అంతా క్లియర్ గా మొత్తం అంతా నీట్ గా ఉంది. ఇప్పుడు మీకు వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పడం పనికిరానా? అంటే ఏంటి? మీ మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయారు? తెల్ల బట్టలు వేసుకునేవాడు పర్ఫెక్ట్, నల్ల బట్టలు వేసుకునేవాడు ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఏంటి? ఏది ఉందో పై రూపాన్ని చూసి మనం మాట్లాడుతూ మొదలు పెడుతున్నాం కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయాంతరములు చూస్తాడు. దేవుడు హృదయాంతరం చూస్తున్నాడు కాబట్టి నష్టం వచ్చినట్టు ఉండొచ్చా? ఇంకా నేను ఎక్కువ పరిశుద్ధంగా ఉండడానికి పరిగెడతాను. ఎందుకు? నేను లోపల ఆలోచన రాకమునిపై ఆయనకి తెలిసిపోతుంది. నేను ఏం ఆలోచించాలో కూడా ఆయనకి ఇష్టడుగా ఉండడానికి నేను పరిగెడతాను. ఎప్పుడైతే మనలో దేవుడు చూస్తున్న దాన్ని మనం గ్రహిస్తామో మనము ఇంకా ఎక్కువ ఆయన కోసం బ్రతకడానికి పరిగెడతాం. పై రూపాన్ని చూస్తున్నారనుకోండి, ఇలాగే ఉంటుంది. ఎలాగా? మన తన చూడండి, ఎదుటి వారిలో మీరు దేవుని చూడండి, మన తన భేదం నీకు ఉండదు. మనం సహాయం చేయగలుగుతాం ఒకరికి, మనల్ని ఎవరిని ద్వేషించలేం. ఎందుకంటే దేవుని పోలికను చొప్పున ప్రతి ఒక్కరూ చేయబడ్డాడు. మన పోలికను చొప్పున నరుని చేసేదము అని చెప్పి. ఊపిరి ఎవరిది? చూడండి, ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మనలో ఊపిరి ఎవరిది? ఆయనది. అన్ని జనులు ఉన్నారు, అన్ని జనులు ఊపిరి ఎవరిది? అది వాళ్ళకి ఏం తెలీదు, ఆ జ్ఞానం వాళ్ళు లేదు. మన క్రైస్తవం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోగానే నా అంతటోడు లేడుగా. ఇక వాళ్ళంతా ఏంది? మీరు చేసేదంతా ఇష్టం వచ్చినట్టు దూషించడం మొదలు పెడుతున్నావు. కానీ నువ్వు ప్రేమతో వారికి చెప్పావనుకో, నువ్వు ప్రేమతో జీవించడం మొదలు పెట్టినప్పుడు ఆ వాక్యమే వారిలో పనిచేస్తుంది. మీరు అలా కాకుండా మీరు ఇది లేదు, అది లేదు, జీవం లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి మనం వీడియోలు వేసామనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు మన దగ్గరికి వస్తారా? వాక్యాన్ని తెలుసుకుంటారా? అసలు నువ్వు ప్రకటింపబడడానికి వీలు లేకుండా చేసుకుంటూ నేను క్రీస్తుని ప్రకటించాలంటే ఏం చేయాలా? నీ ప్రేమని ప్రకటించాలా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా నువ్వు వాళ్ళతో మాట్లాడాలా. అంతేగాని చూడండి, ఇప్పుడు మీ ఇంటిలో ఉన్న వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు ఆ అబ్బాయి అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదా? మీ తండ్రి అవ్వచ్చు, మీ తల్లి కూడా అవ్వచ్చు కదా. నువ్వేంట్రా పొద్దున్నే లేకపోతే చదువుకోవంటే, ఈయన ఎప్పుడు చూసినా ఇంతే, పొద్దు గోకులు మాలో ఉన్న బలహీనతలు. అలా కాకుండా, అమ్మ నువ్వు పొద్దున్నే లేగడం కాదు, ఒక అరగంట ముందు లెగిసి చదువుకోమ్మా, నీకు మంచిది అని ఎలా చెప్పారు అనుకోండి, మీకు ఎలా ఉంటది? డిఫరెంట్ గా ఉంటది. ఓ మా నాన్న నా గురించే చెప్తున్నాడు అన్న ఆలోచన నాకు వచ్చి దాన్ని చేయడానికి నేను ఏం చేస్తాను? ఆలోచిస్తాను. అలా కాకుండా పొద్దున్న లేకుండా చదవలేదు అన్నది. చూడండి, ఒకే వ్యక్తి, నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పట్లా, ఒకే వ్యక్తి, కానీ చెప్పే విధానం బట్టి ఏమవుతుంది? మన హృదయము మారుతుంది. మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని బట్టి మనం స్పందించాలి. అంతేగాని ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మనం ఏం చేయకూడదు? స్పందించకూడదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మకి నువ్వు నీ హృదయాన్ని ఇచ్చి ఆయన మాటకి నువ్వు నీ చెవిని వినిపించినప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఆయన బట్టి మాట్లాడటం నేర్చుకుంటావు. మనం ఏంటంటే ఫస్ట్ మనిషి ఎట్లుంటాడంటే, ఎలా మీరు ఎలా తీర్పు తీరుస్తారు? మనం కనుచూపు బట్టి నడుచుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాలి. విశ్వాసం అంటే కనిపించిద్దా? మీ విశ్వాసం నాకు చూపించింది అన్నాను అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే సిస్టమ్, మీ విశ్వాసాన్ని నాకు చూపించాను అనుకోండి, నాకు చూపింది. యూ కెనాట్ షో ది ఫెయిత్, రైట్? ఫెయిత్ ని మనం ఏం చేయలేం. కానీ ఉందా లేదా విశ్వాసం? ఉంది. అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాటను నమ్మడమే నీతి. చూపించాడంటే అంతే. నీతి అంటే ఎవరు? నీతికి ఆధారం ఆయన. ఆయన చెప్పిన మాటను బట్టి జీవించడమే నీతి, అంతే, ఇంకేముండదు. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించండి. మొదట ఏం చేయాలా? మీ పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించాలి. అంటే ఏంటి? నీ హృదయము మొత్తం అంతా ఆయనతో నిండి ఆయన ఆరాధించిన తర్వాత నీ వలే నీ పొరుగువారిని కదా. ఈ రెండు ఒకటా సపరేటా? ఈ రెండు ఒకటే. రెండు ఆజ్ఞలైనను రెండు ఇమిడి ఉంటాయి అన్ని. మన వాళ్ళు ఏమంటారు? అందరు ఇడిసినను నువ్వు చాలు అంటారు. ఏంటిది? అందరిని విడిచిపెట్టేసినా ఆయన నాకు చాలు, కరెక్టే. కానీ ఇంకోటి ఉంది, ఆ ఒక్క నియమమే కాదు, రెండు నియమం కూడా ఉంది. ఏంటిది? నీ వలే నీ పొరుగు వారిని. మరి అందరు ఇడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? ప్రేమ ఉందా? ప్రేమ లేదా? ఇడిచిపెట్టేస్తే ప్రేమ ఎక్కడ ఉంది? ఇంకా వాళ్ళు ఇడిచిపెట్టేసినా నువ్వేం చేయకూడదు? ఇడిచిపెట్టకూడదు, నువ్వు ప్రేమించాలా. వాళ్ళని ద్వేషిస్తున్నా నువ్వేం చేయాలా? ప్రేమించాలా. అది దైవికమైన ప్రేమ అంటే. అంతేగాని నాకు బిర్యానీ పెట్టగానే అయ్యి భలే అవుతుంది, భలే అవుతుంది, నేను ప్రేమిస్తానని చెప్పి మళ్ళీ ఒకరోజు అన్నం పెట్టలేదు అనుకో, ఎవడ రేడు అని చెప్పి
ఇది కాదు ప్రేమ అంటే. అంటే ఏంటి? ఇహలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ప్రేమ ఉండకూడదు. ఎలా ఉండాలా? దైవికమైనటువంటి ప్రేమ మనలో ఫలించాల. ఎప్పుడైతే ఆ దైవికమైనటువంటి ప్రేమ మనలో ఫలించడం మొదలు పెడతదో నీకు ఏమొస్తుంది తెలుసా? అధికారము వస్తుంది. నీ పరిస్థితుల మీద నీకు అధికారం వస్తుంది. నీ కుటుంబం మీద నీకు అధికారం వస్తుంది. నీ జ్ఞానం మీద నీకు అధికారం వస్తుంది. నువ్వు చేసే పని మీద నీకు అధికారం వస్తుంది. చూడండి, యేసు ప్రభు గారు ఉన్నారు. అక్కడ 5,000 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక్క రొట్టె 5 రొట్టెలు 2 చేపలు వేరే అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడా? వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు. అందుకనే దేవుడు ఒక మాట చెప్తాడు. తను చేయుచున్నది ఎరిగి ఉండి ఫిలిప్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట. వీళ్ళకి భోజనం పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఇంతమందికి పెట్టాలంటే మన దగ్గర 200 దినారులు కూడా సరిపోవు అని చెప్తే ఒక చిన్న కుర్రాడు తీసుకొచ్చి ఏమిస్తాడు? 5 రొట్టెలు 2 చేపలు ఇస్తాడు. చూడండి, శిష్యులు ఏం చూస్తున్నారు? లోక సంబంధంగా చూస్తున్నారు. అంటే ఏంటి? ఈ 5 రొట్టెలు మన తింటకే సరిపోవు, వీళ్ళకి ఏ మాత్రము. కానీ దేవుడు దేన్ని చూశాడు ఆయన? నా తండ్రి ఎక్కడ? ఆయన పరలోకానికి కనెక్ట్ చేశాడు ఆయన. దేనికి? పరలోకానికి. అంటే ఏంటి? నా తండ్రి ఇంట సమృద్ధి ఉంది. నేను ప్రార్థన చేస్తే అది కిందకి దిగి వస్తుంది అని చెప్పి ఏం చేశాడు ఆయన? 2 పనులు. జస్ట్ ఉన్నదాన్ని తీసుకుని ఫస్ట్ ఏం చేశాడు? ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఫస్ట్ కృతజ్ఞత చెప్పాడు ఆయన. ఏం చేశాడు? థ్యాంక్స్ గివింగ్. అంటే ఏంటి? ఉన్నదాన్ని దేవునికి ఇచ్చి, అయ్యా ఇది నాకు ఇచ్చామని చెప్పి కృతజ్ఞత చెప్పి, ఆ తర్వాత వీరికి నేను పెడుతున్నాను, దీనిని ఆశీర్వదించను ఒక మాట చెప్పి శిష్యులకు ఇవ్వగానే అది ఏం జరిగిందంటే అప్పుడు చూడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపడా దేవుడు పెట్టగలడా? పెట్టలేడా? మరి ఇంక 12 గంపలు దేనికండి? తినేశారుగా, కడుపు నిండా తినగా మిగిలినది ఒక్కడు కూడా పోకుండా ఏరండి అంటే 12 గంపలు ఏరారంట. 12 గంపలు ఏరడం అంటే అంటే ఏంటి? చూడండి, మనకు కావలసిన దానికన్నా దేవుడు మనకి ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం అడుగుతాం? చూడండి, యాకోబు ఏం అడిగాడు? నాకు తింటాకి తిండి, నాకు బట్టిస్తే చాలయ్యా అని చెప్పి వెళ్ళేటప్పుడు అడిగాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? అలాగే వచ్చాడా? రాలేదు. ఎలా వచ్చాడంటే 2 గుంపులుగా విడతీసి వాళ్ళ అన్నకి పంపించి వచ్చాడు. నీ దేవుడు నువ్వు అడిగేది ఇదే. కానీ ఆయన ఏంటంట? నువ్వు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చే శక్తి కలిగినటువంటి ఆయన యందు సమస్తము సాధ్యమే. కానీ నీకు పని చెప్పి ఏంటంట? నమ్ముట నీ వశమైతే. నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు? నువ్వు 2 జాతల బట్టల, నువ్వు ఆ రోజు తిండా, అయ్యా మీరు బాగున్నారా అంటే దేవుని కృప వల్ల మేము బాగున్నామండి అంటే ఏంటి అర్థం? ఆ రోజు తిండి నాకు ఉంది అంటే నువ్వు ఎక్కడి వరకు నమ్ముతున్నావు? ఆ రోజు నాకు వచ్చిన దానికి చాలు. నెక్స్ట్ రోజు మళ్ళీ దేవుడు. బట్ దేవుడు ఏం చేశాడండి? 12 గంపలో ఇంకా అంటే ఏంటి? ఇంకా వాళ్ళ 5,000 మందికి పెట్టగలరు. అది దేవుని సామర్థ్యం. మీరు ఏ సామర్థ్యంతో దేవుడిని చూస్తున్నారు? ఆ 5 రొట్టెలు 2 చేపలతో ఆగిపోతున్నారా? ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, సమృద్ధి అనేది ఆయనది. ఎందుకంటే సమస్తాన్ని ఆయన చేశాడు. మనల్ని ఏదైనా తేటలో పెట్టక ముందు సమస్తాన్ని సృష్టించి పెట్టాడా? లేదంటే మిమ్మల్ని చేసిన తర్వాత మీరు చేసుకోండి అన్నాడా? చూడండి, కూరాకులు, చెట్లు మొత్తం అన్ని చేసి అంతా సృష్టించి అక్కడ పెట్టి మీరు దాన్ని చక్కగా తిని దాంట్లో ఉండండి అన్నారు. ఉండి శుభ్రంగా ఉండమంటే ఒకటే చెప్పాడు ఆయన. 2 చెట్లు ఉన్నాయి. ఒకటేమో జీవం ఇచ్చేది, ఒకటేమో మరణం ఇచ్చేది. జీవం ఇచ్చేదాన్ని తినొద్దని చెప్పలేదు, మరణం ఇచ్చేదాన్ని మీరు తినొద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో మనుష్యుడు చేసింది ఏంటంట? దీర్ఘాయువు చేత ఉండి ఆయన స్తుతించడానికి ఆయన చేశాడు. కానీ మనం ఏం వెతుక్కున్నాం? మనం ఏది వద్దంటే చేయడం మన మనస్తత్వం. అది ఎప్పుడు పోయిందో తెలుసా? క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడిన దినమున ఆ పాత స్వభావం నీలో నుంచి పోయింది. అది నువ్వు గ్రహిస్తే, నువ్వు దాన్ని తెలుసుకుంటే నువ్వు దాన్ని బ్రతకగలుగుతావు. నువ్వు ఎప్పుడు పట్టుకోండి నేను ఇంతే, ప్రవ్వా నేను ఇంతే, నేను పనికిమాలిన దాన్ని, నేను గడ్డి పువ్వుని, నేను రాలిపోయిన దీపాన్ని, నువ్వు ఇట్లాగే అంటా ఉంటావు. ఇప్పుడు నీవు ఎవరి రూపంలో చేయబడ్డావు? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో నీలోకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు. పరిశుద్ధాత్మ త్రిత్వైకంలో ఒక వ్యక్తి. మీకు తెలుసా? అది 3 ఉంటారు: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మీలోకి రావాలంటే మీరు ఏమై ఉండాలి తెలుసా? హిమము కంటే తెల్లగా అయితే తప్ప ఆయన మీలో నివాసము
ఉండలేడు. చూడండి సంసోను మీదకి ఉన్న లోపలికి వచ్చి ఉన్నాడా, వచ్చి వెళ్ళిపోయేవాడా? సంసోను మీదకి ఏంటి కావలసినప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. అంటే ఏంటి ఆ టైంకి ఆ శక్తి వచ్చేది. కానీ మీలో ఏం చేస్తున్నాడు ఆయన? నివాసం ఉంటున్నాడు. అంటే ఏంటి? మిమ్ములను దేవుడు ఆయన రక్తం చేత ఏం చేశాడు ఆయన? పరిశుద్ధపరిచి మిమ్మల్ని కడిగాడు అని చెప్పి మీరు నమ్మితే మీరు ఆ విధంగా జీవిస్తారు. మీరు అది గుర్తించుకోలేదనుకోండి ఏమంటారు? మీరు ఈ లోకంలో జీవించే దాన్ని బట్టి చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక తెల్ల బట్ట మీద మురికి పడినప్పుడు ఏం చేయాలా? దాన్ని చక్కగా మంచిగా ఉతికి దాన్ని సరి చేసుకోవాలి. మనం ఉతుక్కున్నాం అనుకోండి ఏమైంది? నీట్‌గా సరవుతది. అదే మీరు ఆ బట్టలు తీసుకెళ్ళి సాకలోడికి ఇచ్చారనుకోండి ఏం చేస్తారు? ఆళ్ళు ఉతుకుడు మీరు చూసారా ఎప్పుడన్నా? మీరు ఎప్పుడన్నా చూసుంటారా? బడబడ బండకేసి బాది బట్ట వేసి గట్టిగా తోమేస్తారు దాన్ని. మీ చేతుల్లో ఉందనుకోండి మీరేం చేస్తారు? దాన్ని మృదువుగా మీ బట్ట కాబట్టి దాన్ని చక్కగా ఉంటారు. అందుకే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి దేవుళ్ళో. దేవుడు సరిచేయటం మొదలుపెట్టాడనుకోండి అది ఎలా ఉంటదంటే మీకు కష్టంగా ఉంటది. టైం తీసుకుంటది. ఇంకోటేంటంటే నువ్వు అర్థం చేసుకునే లోపల నువ్వు ఏంటంటే అనేక కష్టాల గుండా వెళ్ళాల్సొస్తది. అందుకని ఏంటంటే ప్రతి దినము ఆయన వాక్యాన్ని మీరు చదువుతున్నారనుకోండి అద్దము వలె మీకది కనిపిస్తది. ప్రతిబింబిస్తది. మీలో ఉన్న ఏ శరీర బలహీనత ఆయన యొక్క ప్రత్యక్షత మీలో పని చేయకుండా మిమ్మల్ని అడ్డుపడుతుందో ఆ వాక్యం మీకు చూపిస్తది. అప్పుడు మీరేం చేయాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా అవనివ్వండి, వాక్య ధ్యానం ద్వారా కానివ్వండి, దేని ద్వారా అయినా మీరేం చేయాలంటే మీరు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి. ఆ వాక్యం అనే అద్దంలో ప్రతిదినం మీరు చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు కనిపించకూడదు. ఎవరు కనిపించాలా? మీకు దేవుని రూపము కనిపించాలా. కనిపించకుండా వేరే రూపం కనపడుతుంది అనుకోండి ఆ రూపం ఏంటో మీరు గ్రహించాలా. కోపమా, క్రోధమా, అసూయ, మత్తతముల, అల్లరితో కూడిన ఆటపాటలు ఆసక్త, వేరే వారిని నిందించడం ఆసక్త, తీర్పు తీర్చడం అనేది ఆసక్త, ఏదైతే ఆ ఆత్మ ఫలములు నాలో ఫలించకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాయో వాటి యందు విజయం పొందుకోవడానికి ఆ అభిషేకాన్ని దేవుడు మనకి ఇస్తారు. చూడండి మీరు ప్రతిరోజు మీరు ధ్యానిస్తూ చదువుకుంటున్నారు అనుకోండి. రేపు ఎగ్జామ్ అన్నాం అనుకోండి భయపడతారా? ఏం చేస్తారు? అదే రేపు ఎగ్జామ్ అని మీకు చెప్పలేదు అనుకోండి మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి మీరేం చదువుకోవట్లే, మీరేం ప్రిపేర్ అవ్వట్లే, మీ పరిస్థితి ఏంటి? ఎగ్జామ్ పేపర్ మీకు వచ్చినవి కూడా రావు. రాయడం సంగతి దేవుడికి ముందు తెల్లకాయితం పెట్టుకుని చూస్తా ఉంటాం. చూడండి మనం ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఎగ్జామ్ ఎప్పుడు జరిగినా కూడా మనం ఏం చేస్తాం? ఈజీగా ప్రిపేర్ అయిపోతాం. అలా కాకుండా మనం తెలియకుండా అలా జీవిస్తున్నాం అనుకోండి ఏ టైం అది అందుకే అంటాడు దొంగ వల్ల ఎవరికి? ఆయన దినం దొంగ వల్ల ఎవరికి? ప్రిపేర్ గా లేనోడికి. నువ్వు ప్రతిదినం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిదినం ఆయన వలె ఉంటూ ప్రతిదినం ఆయన ప్రేమను వెతుకుతూ ఆయన వల్లే జీవించడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో దొంగ వల్లే నీకెందుకు వస్తాడు ఆయన? ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ రైట్. చూడండి ఇప్పుడు ఒక వధువుని తీసుకుందాం. వధువుకి తన పెళ్లి ఎప్పుడో తెలుసు. నిశ్చితార్థం జరిగింది అనుకోండి. నిశ్చితార్థం రోజు పెళ్లి ఎప్పుడో చెప్తారుగా. ఇప్పుడు ఆ వధువు ఆ పెళ్లి రోజు కొరకు సిద్ధపడిద్దా లేదంటే అలాగే సింపురుమొహం వేసుకుని పెళ్లి కూడా అలా వెళ్ళిపోతుందా? చూడండి పెళ్లి సెట్ అవ్వగానే వధూవరులు ఇద్దరిలో ఒక ముఖ కవలిక మారుతుంది. ఏంటంటారు చెప్పండి అది? పెళ్లి కళ. ఎలా వస్తుంది అది? పెళ్లి కళ అంటే ఏం వస్తుంది దాంట్లో? వాడి ముఖంలో ఒక సంతోషము తెలియకుండా వాళ్ళకి వస్తుంది. మీకు కనపడుతుంది కానీ వాళ్ళకే తెలియదు అది. చూడండి అందుకే అంటారు పెళ్లి కళ వచ్చింది. అంటే ఏంటి? ఆ సంతోషము ఆ దైవికమైనటువంటి సంతోషము నేను పెళ్ళవుతుంది అంటే ఏంటి? జీవితంలో నేను ఒక మెట్టు ఎక్కుతున్నానన్న సంతోషం వాళ్ళలో కనిపిస్తుంది. అలాగే ఏంటంటే నీవు దేవుని ప్రేమను వెతుకుతున్నప్పుడు ఆయన కోసం బ్రతకడానికి నువ్వు పరిగెడుతున్నప్పుడు ప్రతిరోజు ఆయన వాక్యాన్ని నువ్వు వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దైవికమైనటువంటి సంతోషము సమాధానము నీ కుటుంబంలో పనిచేస్తుంది. చూడండి నోవాహు ఒక్కడే దేవుని వెతికాడు అంతేనా? నోవాహు ఒక్కడే దేవుడు నీతిమంతుడిగా బతికాడు. 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఇప్పుడు నోవాహు ఒక్కడే వాళ్ళలోకి వెళ్ళాడు. ఆయన కుటుంబం కూడా వెళ్ళిందా? వారి కుటుంబం అంతయు అంతే. ఏమండి మా కుటుంబం రక్షింపబడాలండి. నువ్వు రక్షింపబడ్డావా? నీవు దేవుని ప్రేమను నీ కుటుంబంలో చూపించు. నీ కుటుంబము పరిపూర్ణంగా రక్షింపబడతావు. నువ్వేం చేయవసరంలా. రక్షింపబడాలి రక్షింపబడాలని చెప్పి నువ్వు పొద్దున్న లేచిన గై 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 నుండి తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు తాగేస్తున్నావు దేవుడిని నశించి అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ద వే టు ప్రీచ్ ద గాస్పెల్. అలా కాదు వాక్యం చెప్పాల్సింది. అలా కాదు మనం జీవించాల్సింది. చూడండి యేసు ప్రభు వారు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి దాని అమ్మ అలాంటి దాని అని అన్నాడా? ఏం మాట్లాడలేదు నేను. అమ్మ వాళ్ళు నీ మీద రాయి వేయలేదు నేను కూడా
ఇక పాపము చేయక వెళ్ళుము. ఆ ఒక్క మాటే. ఆమె ఏం చేసింది? పాపాన్ని ప్రేమతో నువ్వు చెప్పావనుకో, ప్రేమించే విధంగా వారితో మాట్లాడేవనుకో, అప్పుడు ఏమవుతుందంటే పాపము ఆటోమేటిక్ గా వాళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది. దైవికమైన ప్రేమ. అంతే చూడండి, తీర్పు తీర్చే హృదయం మీలో నుంచి ఏమవ్వాలా? బయటికి వెళ్ళిపోవాలా. దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు, ఆ ప్రేమను మనకి కనపరచడానికి. మీరేంటంటే మన హృదయము చూసే విధానము, మనం చూసే మట్టి విధానం మార్చుకోవాలి. చూడండి, ఆత్మీయ నేత్రములతో మీరు ఎదుటివాడిని చూడటం నేర్చుకోండి. చూడండి, మీకు ఎదురుగా మిమ్మల్ని తిట్టేవాడు వచ్చాడు అనుకోండి, ఫస్ట్ మీకు ఏమవ్వాలా? మీ నోరు ఏమవ్వాలా? ఇది మూతపడాలంటే ఇది ఎక్కడ ఉంటది కంట్రోల్? లోపల ఉంటది, ఇక్కడ ఉండదు. ఇక్కడ అనుకున్నారు అనుకోండి, ఇక్కడ అగిద్దా? అవ్వదు. ఎక్కడ? ఇక్కడ. మీరు ఇక్కడ దీన్ని కంట్రోల్ చేసుకుంటూ నేర్చుకున్నారు అనుకోండి, మీ ఆలోచన, మీ శరీరము, మీ సమస్తము మీ ఆధీనంలోకి వస్తాయి. ఇది ఎలా సాధ్యము? ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యం. మీ కంట్రోల్లోకి రావాలంటే ఫస్ట్ మీరేం చేయాలా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకి మీ హృదయమును బట్టి స్పందించేది నేర్చుకోవాలా. అంటే ఏంటి? ఆయన ఏంటంటే చాలా సాఫ్ట్. అంటే ఏంటి? మీరు బాధపడితే ఆయన ఏం చేస్తారు? బాధపడతారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచుకుడి. మీరు బహుగా ఫలించటం వల్ల ఆయన తండ్రి నామము మహిమపరచబడుతుంది. మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన విశ్రాంతి మీకు రావాలని కోరుకుంటున్నాడు. లోకం ఇచ్చే విశ్రాంతి కాదు, ఆయన ఇచ్చే విశ్రాంతి మీకు రావాలని కోరుకుంటున్నాడు. కానీ మనం అది చూడట్లేదు. మనం లోకం ఇచ్చే విశ్రాంతి కావాలనుకుంటాం. లోకంలో జరిగేది, లోకంలో ఉండేదే మనకు వస్తే చాలు అనుకుంటాం. చూడండి, మీరు క్రీస్తుని కలిగి ఉండి లోకంలో మీకు ఏమి లేకపోయినా మీకు సమస్తము కలిగి ఉంటావు. ఎందుకు? నీకు ఒక రొట్టె ఉందనుకో, చూడండి, చిన్న బుడ్డిలో ఏముండాలా? నూనె. చిన్న దాంట్లో ఏముండాలి? గిన్నెలో రొట్టె ఉండాలి. చాలు, నీకు చాలు. అది కలిగి నీకు దేవుని కలిగి ఉన్నావు అనుకో, మొత్తం అంతా కరువున్న ఇంట్లో ఏముంటది? సమృద్ధి. నీకు రొట్టె పిండి అవ్వదు, ఆ నూనె అవ్వదు, అదంతే వస్తూనే ఉంటది. ఎలా జరిగిందంటే అదంతే విశ్వాసం, ఫెయిత్. అంతేగాని దేవుని దయ వల్ల ఈ రోజు నాకు రొట్టె వచ్చింది చాలు, అయిపోయింది. నెక్స్ట్ రోజు అలా కాదు కావాల్సింది. ప్రభువా, నీ సమృద్ధిని నాకు ఇవ్వయ్యా. గివ్ మీ ఫ్రమ్ యువర్ బోసం. నీ పరలోకం అనేటువంటి ధనదిని తెరిచి మమ్మల్ని ఆశీర్వదించు. అది ఎప్పుడు వస్తుంది? చూడండి, ఇప్పుడు ఈ మైక్ పనిచేయాలనుకోండి, దీన్ని తీసి ఎక్కడ పెట్టాలి? అక్కడ కనెక్షన్ ఇవ్వాలి. అంటే ఏంటి? ఆ ఫ్రీక్వెన్సీకి ఇది మ్యాచ్ అయితేనే పనిచేస్తుంది. లేదనుకోండి, ఇగో సగం వస్తుంది, సగం రాదు. అవునా? ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఏమవుతుంది? కరెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే ఆ పరలోక సమృద్ధి మన జీవితంలో పనిచేయాలంటే మనం ఎలా ఉండాలా? ఆ పరలోకము తగ్గటువంటి గుణగణాలను మనం ప్రచురము చేయువారుగా, జీవించేవారుగా ఉండాలి. పరలోక గుణాలు ఏంటి? ఆత్మ ఫలాలు, సంతోషము, ప్రేమ, దయాలుత్వం, కనికరం. ఇవన్నీ నువ్వు కలిగి జీవించిన రోజున నువ్వు సమృద్ధి గురించి అడగాల్సిన అవసరం లేదు. నాకు ఇది కావాలని దేవుడు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అడగక మునిపే ఆయనకి ఏం కావాలో తెలుసు. నువ్వు అడుగు వాటికంటే నువ్వేమన్నావు? నాకు ఈ రోజు కావాలనుకుంటున్నావు. కానీ ఏంటంట 10 సంవత్సరాలు కాదు, నీ 10 తరాలకు ఆయనకి ఏం కావాలో సిద్ధపరుస్తాడు. నువ్వేం చేయాలా? ఆయనలాగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. చూడండి, ప్రయత్నం చేయకుండా ఏదైనా జరిగిద్దా? ఏది అవ్వదు. ముందు మనం మొదలు పెడితే వెనక నుంచి దేవుడు కాస్త నెడతా ఉంటాడు. అంతా నువ్వే. మన వాళ్ళు ఏమంటారంటే అంతా సమస్తం నువ్వే ప్రభు. మరి నువ్వేం చేస్తావు? శుభ్రంగా బిర్యానీ తిని పడుకుంటావా? నమ్ముట నీ వశమైతే. నీకు పని ఉంది, నువ్వు కొన్ని పనులు దేవుడు నీకు పెడతాడు. చూడండి, ఏదైనా చెప్పాడు అంటే ఏంటి? దానికి నీ శక్తి కూడా ఉండాలి. అంటే ఏంటి? ప్రతిదినం ఆయన్ని, వాక్యాన్ని వెతకటం, ఆయన ధ్యానించడం, ఆయన కోసం జీవించడం, ఆయన సత్యాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఇవన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. సమస్తం నువ్వే ప్రభా, సమస్తం నేనే. కానీ నీకు కూడా పని ఉంది. వచ్చి నా దగ్గర కూర్చుంటే సమస్తం నేను చేస్తా. నేను స్కూల్కి వెళ్ళనండి, కానీ నాకు ఏం కావాలా? కలెక్టర్ అయిపోతానండి. అయిద్దా? కలెక్టర్ అవ్వాలంటే ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి. అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఆ బీజం నీకు పడాలా, నీ మైండ్ లో అది ఉండాలా. ఆ కష్టపడే మనస్తత్వం నువ్వు అలవర్చుకోవాలా. వేడేవాడు 2 గంటలు చదివితే నువ్వు ఎన్ని గంటలు చదవాలా? 15 గంటలు చదవాలా. అవుతుందా? చూడండి, తీర్మానించుకుని నువ్వు కూర్చున్నావు అనుకో, అది నీకేమవుతుంది? దాసోహం అవుతుంది. ఒక వ్యక్తి, ఈ లోకంలో ఉన్న వ్యక్తి, ఈ లోకం యొక్క పద్ధతులను బట్టే అంత జ్ఞానాన్ని నేర్చుకుని అంత అభివృద్ధిలోకి వస్తే, సమస్త జ్ఞానానికి మూలాధారమైన దేవుడు నువ్వు కలిగి ఉండి నువ్వు సప్పంగా ఇంట్లో కూర్చుంటే ఎట్లుంటది? ఎంత బాగుందా?
క్రైస్తవులందరూ మనోళ్ళు ఎవరన్నా టాప్ పొజిషన్ ఉన్నప్పుడు చూసారా, చాలా అరుదుగా ఉంటారు. ఎందుకు? మనోళ్ళు లోకం బట్టి జీవిస్తారు కాబట్టి. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీవు దేవుణ్ణి తెలుసుకున్నావంటే నువ్వు ఎవరు? దేవుని సంబంధివి, అంటే పరలోక రాజ్య సంబంధివి. నీవు ఆయన నియమము బట్టి బ్రతికితే ఆ ఆశీర్వాదం నీ జీవితంలో కనిపించింది. నువ్వు లోక నియమం బట్టి బ్రతుకుతున్నావు అనుకోండి, ఏమైంది? నీ మీద ఏం పనిచేసిద్ది? లోక నియమం పనిచేసిద్ది. అంటే ఏంటి? వాళ్ళకేమొస్తే నీకు అది, వాళ్ళకేం జరిగితే నీకు అది జరిగింది. ఆ తర్వాత ఏంటి పాస్టర్ గారు, వాళ్ళకే వస్తుంది మనకే వస్తుంది, మనకేముందని తేడా? మరి నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? నువ్వు ఏ నియమాన్ని బట్టి బ్రతుకుతున్నావు? వాళ్ళ లోక నియమం అంటే ఏంటి? ఆడు అన్నాడు అనుకో, నేను 10 మాటలు అంట. ఆడు నాకేమన్నా అన్యాయం చేస్తే నేను ఆడికి అన్యాయం చేస్తా. ఆడు నాకు మోసం చేస్తే నేను ఆడికి మోసం. దేవుడే ఉన్నాడు, నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయాలా. వాడు నీ ఇంటికి వస్తే నువ్వేం చేయాలంట? వాడి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు అన్నం అవుతావా? ఆడిని చూస్తేనే నీకు బరబర 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 మడిపోతా ఉంటుంది లోపల నుంచి. 100 వాళ్ళకైనా లోపల బయటకు వస్తూ ఉంటుంది అనమాట, దడ 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 అని. కానీ దేవుడేమన్నాడు? వాడు వస్తే ఆకలంటే నువ్వేం చేయాలా? వాడిని ఇంటి గుమ్మం ముందు తీసుకొచ్చి వాడికి ఆహారం పెట్టాలి. నువ్వు అది చేయాలంటే ఏది నీ ఆధీనంలో ఉండాలా? నీ హృదయం నీ ఆధీనంలో ఉండాల. దేవునికి నువ్వు ఆయన మాటకి లోబడే హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనుకో, నువ్వు వాడికి అన్నం పెడితే అంటే అంట వాడి నెత్తి మీద ఏమి వేసినట్టంట? అగ్ని కుంపటి. అంటే ఏంటి? వాడిని శిక్షించే పని ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. మీరు చేశారనుకోండి, శారీరకంగానే చేస్తారు, కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? వాడిని మార్చి నీ సన్నిధికి వచ్చి నిన్ను క్షమించమని అడిగేలాగా దేవుడు వాడిని మారుస్తాడు. అందుకే అది నీ ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే అంటున్నాను, మీరు ఎప్పుడు కూడా ఏంటంటే క్రైస్తవ్యంలో మనం ఒకటి నేర్చుకోవాలి, కనుచూపు బట్టి నడుచుకోవడం మానేయాల. ఇంకోటి ఏంటి? ఉన్నదాన్ని బట్టి మాట్లాడటం మానేయాల. లేని వాటిని ఉన్న వాటిగా మీరు పిలిచే అలవాటు మీరు చేసుకోవాలి. ఈరోజు నా కుటుంబంలో స్వస్థత లేదా? స్వస్థతకు సంబంధించిన వచనాలు తీసుకోండి. ఆయన ఏం చేశాడంట? రక్తం గల స్రావం గల స్త్రీ ఆయన అంగి ముట్టుకోగానే స్వస్థపడింది. ఆయన చేతులు వేసినప్పుడు కుష్ఠరోగులు స్వస్థపడ్డాడు. ఆయన మాట చేత శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపడ్డాడు. ఇలాంటి వచనాలు మనం వెతుక్కుని మనం దేవుడి దగ్గర నుంచి ఆ జీవాన్ని మనం అడుగునప్పుడు ఏమవుతుందంటే అది మన జీవితంలో ఏం చేస్తుంది? పనిచేయడం మొదలు పెడుతుంది. చూడండి, విత్తనం వేశారు. మీకు పంట వేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ విత్తనం రోజు వెళ్ళి దాని దగ్గరికి పడుకొని చూస్తూ ఉంటారు. ఇలాగా అన్నం తిండి మేనేజ్ చేసి విత్తనం దగ్గరికి వెళ్ళి వస్తుందా రావట్లేదా అని ఎవరైనా చూస్తారా? ఏం చేస్తారు? వేసేసి వచ్చి మన పని మనం చేసుకుంటాం. అది ఎలా పెరిగింది, ఎలా వచ్చింది అనేది ఎవరు? అలాగే దేవుడి వాక్యం కూడా అంతే. మీరు ఏం చేయాలా? మీరు పలుకుతూ ఉండాలా. అది ఏమవుతుందంట? విత్తనం వల్ల ఎదిగి లోపల నీకు ఏమవుతుంది? నీలో పనిచేయడం మొదలు పెడుతుంది. అది కనిపించేదాకా ఏం కావాలి నీకు? ఓర్పుకోవాలి. ఇప్పుడు ఈరోజు వేసావు, రేపు పొద్దున్న విత్తనం రాలేదనుకో, పొలుగు పారలు ఎత్తుకెళ్ళి మొత్తం తువేతారా? పవర్గా ఏం చేస్తారు? ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళీ చూస్తూ ఉంటారు వచ్చేదాకా. చూడండి, ఆశ. అలాగే దేవుని నేను ఏముండాలా? ఆశ. ఎందుకనే ఆయన ఏంటంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచువాడు. వాక్యం మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది, ప్రాక్టికల్గా వెళ్ళే దగ్గరికి 0 మార్కులు పడిపోతాయి. ఎందుకు? ఓర్పు లేదు, సహనం. మనకేం కావాలా? ఇన్స్టెంట్ మిక్స్. అంటే ఏంటి? నూడిల్స్ తెలుసా? ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే ఏంటి? డబ్బా తెచ్చుకోవడం, నీళ్ళు పోసుకోవడం, తినడమే. మ్యాగీ అలా కాదు. ఏం చేయాలి? దాన్ని కుక్ చేసుకోవాలా, 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టింది. కానీ మనకు వద్దు ఇన్స్టెంట్. మన వాళ్ళు ఇప్పుడు అంతా దేనికి అలవాటు పడిపోతాం? దేవుడు కూడా ఇన్స్టెంట్ కావాలంటే ఏం చేయాలా? నువ్వు ఆయనలాగా మారు, పని చేయడం మొదలు పెడుతుంది. ఆయన ముట్టుకోగానే ఏమైపోయింది? ఎలా? ఆయన పర్ఫెక్ట్ గా మూర్తి భవించిన ఆయన తత్వమై ఉన్నాడు. తను ద్వేషించిన వారిని ఏం చేశాడు? ప్రేమించేవారు. తను నిందించిన వారిని ప్రేమించాడు. ఆయనే వారి వద్దకు వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచారు. చేతులు మేకులు కొట్టిన వారిని ఏం చేశాడంటే ఆయన, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు వాళ్ళని. ఇది దేవుని గుణం. ఈ గుణం కలిగిన ఉన్నావనుకో ఆయన సామర్థ్యం నీలో పనిచేయడం మొదలు పెడతాడు. పాస్టర్ గారండి మాకు కనపట్లేదండి. మారితే కనపడతాయి. ప్రతి దాని మీద అధికారాన్ని దేవుడు నీకు ముందుగానే ఇచ్చాడు. అది నువ్వు ఎలా పనిచేసుకుంటావో అది నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే దేవుడు యొక్క సామర్థ్యము, పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యం ఎవరిలో ఉంది? మీలో విషయం. అది ఎలాగా? నీవు ఆయన నమ్మిన దినమున అది నీలో ముద్రింపబడింది. పరిశుద్ధాత్మ ఆఖరి దినం వరకు ఉండదు. ఒకసారి అది ఎత్తుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే మనం ఏదైనా తప్పు చేస్తే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడండి, దేవుడు మన నుంచి వెళ్ళిపోతాడండి అంటారు. నేను ఆ వచనం చూపిస్తాను. ఆఖరి దినమున వెతుకు. ఓకే, ఆయన ఏంటంట చూడండి, మీరు దేంతో ముద్రించాడు? ఆయన రక్తము.
అత్యంత శక్తి కలిగినటువంటి ఆయన రక్తము ద్వారా. ఆయన శిలువ మరణం చెందినప్పుడు మనం ఎవరైనా ఉన్నామా? మీరు కానీ, మా అమ్మగారు కానీ, నేను కానీ, మనం ఎవ్వరూ లేము. కానీ నువ్వు నమ్మితే నువ్వేమైపోయాడంట? ఆ పాపం నుండి ఏం చేయబడ్డావు? రక్షించబడ్డావు. ఎలా జరిగింది అది? లాజిక్ ఎతకొద్దు దేవుని దగ్గర. ఏం చేయండి? లాజిక్, ఓన్లీ ఫెయిత్. దీన్ని మీరు ఏం చేయాలా? ప్రతి దాంట్లో అప్లై చేయాలా. చూడండి, వంటకి గ్యాస్ వాడతాం, అంతేనా? బిర్యానీకి గ్యాస్ వాడతాం కదా, కూరకి నీళ్ళు కాయడానికి. మరి అన్నిటికీ ఒకటే మంట ఉండి వేరు 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 ఒకదాని మీద ఎలా వస్తున్నాయి మరి? అంతే కదమ్మా. ఇప్పుడు మీరు పాయసం కాయాలనుకోండి, మీ చేతుల మీద పెట్టి పాయసం వస్తుందా? మంట మీదే. బిర్యానీ అంటే ఏంటి? మంట ఒకటే, మంట వివిధ రకాలుగా ఉపయోగపడింది. అలాగే విశ్వాసం ఒకటే, అన్నిటికీ ఉపయోగపడింది. నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఫుల్ ఫ్లేమ్లో కావాలా, లో ఫ్లేమ్లో కావాలా, మీడియం ఫ్లేమ్లో కావాలా అనేది నీ చేతుల్లో ఉంది. అది నువ్వు ఎంతవరకు ఆయనలాగా మారి ఆయనలాగా జీవించడం మొదలు పెడతావో అది అంతలాగా నీ జీవితంలో నుంచి బయటికి వస్తుంది. ఆ అధికారం నీకు వస్తుంది. నీ ఎదుటోడు నీ ముందు నిలవలేడు. ఎందుకు? చూడండి, యేసు ప్రభు వారు రాగానే వాడిలో ఉన్న దయ్యం ఏం చేసిందంట? పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాలు మీద పడిపోయి నన్ను విడిచిపెట్టే అనేసింది. ఎలాగా? ఆ అధికారం ఎలా వచ్చింది? ఆయన కంప్లీట్ గా తనను తాను దేవుని రూపంలోకి మార్చుకున్నాడు. మానవుడైనా కాదు ఆయన. ఆయన కూడా ఏంటి? తన శరీరాన్ని తన కంట్రోల్లోకి తెచ్చు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి తన యొక్క హృదయాన్ని, తన సమస్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోబట్టి ఏం చేయబడింది? ఆయన సమస్తం మీద అధికారాన్ని పొందుకున్నాడు. మీరు అంతే, సేమ్. జస్ట్ కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోండి. ప్రభువా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది అని మీరు దేవుని సన్నిధిలో మీరు కూర్చుని ప్రార్థన కంటిన్యూస్ గా చేసినప్పుడు ఏంటంటే దాని మీద మీకు ఏమొస్తుంది? అధికారం. అంటే ఏంటి? మళ్ళా రెండో మరి అది నీ దగ్గరికి రాదు. మీరేం దేనికోసం చేస్తారు? ఇప్పుడు పోతే చాలు. కానీ దేవుడు ఏంటి? అది మీ దగ్గరికి రాకూడదు అనుకుంటున్నాడు ఆయన. అందుకని నహూము 1లో అంటాడు, బాధ రెండవ మారు రాకుండా ఆయన బుద్ధిగా దానిని నివారణ చేసి ఉన్నాడు. అంటే ఏంటి? ఆయన సామర్థ్యం అది. మీరు ఆయన సామర్థ్యం బట్టి మాట్లాడడం. మనకు కావాల్సింది ఏంటి? ప్రభువా, ఇది తీసేయ్యా. కానీ ఆయన ఏంటి? రెండోసారి మీ దగ్గరికి రాకూడదు. జ్ఞానం లేదనుకోండి, నేనేమంటాను? పోతే చాలు. మీకేం కావాలా? మళ్ళా రాకుండా ఉండాలా? పోతే చాలు. మళ్ళీ రాకుండా ఉండాలి. అది దేవుని సామర్థ్యం. మనం ఏంటంటే వాక్యము దేమి ఎతుకుతావో, వాక్యంలో నువ్వు ఏం వెతుకుతావో అదే నీకు కనిపిస్తుంది. నువ్వు మరణాన్ని ఎతుకుతున్నావా? కనిపించింది. అక్షరం ఏం చేసిద్ది? అక్షరము చంపును, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అక్షరం అంటే ఏంటి? నీవు దీనిని ఆత్మ లేకుండా, వివేచన లేకుండా చదువుతున్నావు అనుకోండి, నీకేం వెతుకుతావు? ఇంకా అలాగే ఎత్తుకుంటూ కూర్చుంటావు. మనం అక్షర జ్ఞానము కాదు, ఆత్మ జ్ఞానము చేత మనం బతకాల. చూడండి, బెస్లేలు ఉన్నాడు. మీకు తెలుసా బెస్లేలు గురించి? అందరికీ తెలుసా తెలీదా? తెలీదా? బెస్లేలు అంటే తెలుసా తెలీదా? మందసం తెలుసా?